ఆట ఆడని వాళ్ళు వచ్చి ఆట ఆడిన వాళ్ళని తీసేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. 5 వారాలుగా వాళ్ళు హౌస్లో ఉండి వీళ్ళు బయట నుంచి వచ్చేసి వీళ్ళు లోపల ఉన్న వాళ్ళని జడ్జ్ చేసి మాకు ఎందుకు దీనివల్ల మాకు నచ్చలేదని తీసేస్తే అది ఎంతవరకు న్యాయం చెప్పండి. మెయిన్గా శ్రీజకు జరిగింది న్యాయం అది అసలు అన్యాయం అండి. అసలు అది అన్ఫేర్ అండి. ఎందుకు మీరు చెప్తున్నానంటే ఇప్పుడు ఆమె కామన్మాన్గా లోపలికి వెళ్ళింది, అగ్ని పరీక్ష నుంచి వాళ్ళందరినీ ఫేస్ చేసుకొని లోపలికి వెళ్ళింది. మళ్ళీ ఫస్ట్ 2 వీక్స్ నాకు సార్ చెప్పింది ఇన్పుట్స్ తీసుకొని తను మార్చుకుంటూ టాస్క్స్ అని బాగా ఆడుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. ఈరోజు జరిగిన టాస్క్లలో కూడా శ్రీజ చాలా 100% ఇచ్చింది. ఆమె వ్యక్తి 1 సెకండ్లో తను వెళ్ళిపోయిందండి. అన్ని టాస్క్లలో టఫ్ ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే శ్రీజ ఈరోజు ఒకటి చెప్తున్నానండి, ఒక టాస్క్ వల్లనో ఒకటి ఏదైనా గేమ్ వల్లనో ఒక క్యాండిడేట్ అక్కడ ఓడిపోతున్నది, అది ముమ్మాటిగా అది అన్యాయం అండి. ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు రీతు ఉంది, రీతు ఫస్ట్ ఆమె ఎవిక్షన్ వరకు వెళ్ళి వచ్చింది. అంటే ఏంది, ఆమె మనం వేసిన ఓట్లకు దగ్గరకు తక్కువ పడ్డాయి, ఆమె ఎవిక్షన్ వరకు వచ్చేసింది. ఇప్పుడు అంటే శ్రీజకు ఎక్కువ ఓట్లు పడ్డట్టే కానీ. సో ఆమె ఎవిక్షన్ దగ్గరికి వెళ్ళి ఒక టాస్క్ పెట్టి ఆమె సేఫ్ అయిపోతే అది ఎంతవరకు న్యాయం చెప్పండి. అంటే ఇప్పుడు మనం వేసిన ఓట్లకు వాల్యూ లేదా? అంటే ఒక టాస్క్ వల్ల ఒకరు విన్ అయితే సేవ్ చేస్తారు, ఒక టాస్క్ వల్ల ఒకరు లూజ్ అయితే ఎలిమినేట్ చేసేస్తారా? అది ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇప్పుడు ఒకటండి, వీక్ మొత్తం 5 వారాలు ఎంతో కష్టపడి ఆడిన శ్రీజ ఒక టాస్క్ వల్లనో ఒక గేమ్ వల్లనో తను ఓడిపోతే ఎలిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్టు? అది కూడా వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వాళ్ళతో ఎలిమినేట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరే. ఒకరి ఆట ఆడని వాళ్ళు బయట నుంచి చూసొచ్చిన వాళ్ళ చేతిలో బయట నుంచి చూసిన వాళ్ళ చేతిలో తను బయటికి పోయింది. సో శ్రీజలో కంటిలో ఒక్క కంటి చుక్క కూడా నీరు రాలే. ఎందుకు? ఆమె ఒక మాట అన్నది, అది నాకు ఫైన్ సార్, నేను ఆడియన్స్ ఓట్స్ ద్వారా వెళ్ళట్లేను, వాళ్ళను కాంపిటీషన్గా తీసుకుని నన్ను వెళ్ళి పంపించారన్నది. దట్ ఈస్ ద స్పిరిట్ అనిపించింది నాకు. అది కదా ముఖం మీద చెంప మీద కొట్టినట్టు అనిపించింది నాకు, వాళ్ళకు కానీ బిగ్ బాస్ కానీ. నాకు సరే ఆశ్చర్యపోయారు శ్రీజ వెళ్ళిపోతే. ఏవి కూడా లేదట. అంటే ఏంది, శ్రీజ వెళ్ళిపోదని మీకు నమ్మకమనా? లేకపోతే శ్రీజ ఒకవేళ ఏవి చేస్తే శ్రీజ చేసిన ఏదైతే ఉందో టాస్కులు కానీ పర్ఫార్మెన్స్ కానీ చూస్తే అన్ఫేర్ అని మీరు భావించి బిగ్ బాస్ని తిరగబడతారనా? మీరు ఏవి ఆ జర్నీ ఎందుకు చూపించలేదు మీరు? అంటే ఏంది, శ్రీజ మంచిగా ఏవి చూస్తే అందరూ క్వశ్చన్ చేస్తారనే కదా. ఒకవేళ అలా కాకుండా శ్రీజ వెళ్ళిపోదని మన నమ్మకంతో మీరు ఏవి జర్నీ చూపించలేదు అంటే దీనికి ఇదంతా అన్ఫేర్ కాదా అండి? నాకు అది అర్థం కాదు. ఏం వైల్డ్ కార్డ్ అండి ఆ వైల్డ్ కార్డు? ఏదో ఒక 5 వారాలు బయట నుంచి వచ్చేసి 1 సెకండ్లో మీకు నచ్చలేదని తీసేసారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక లైఫ్ అండి. తను ఒక సాఫ్ట్వేర్ జాబ్ వదిలిపెట్టుకొని ఒక బిగ్ బాస్ టాటూ వేయించుకొని అగ్ని పరీక్ష నుంచి ఇక్కడ వరకు వచ్చి ఎన్నో అవమానాలు పడి ఎంతో టాస్క్ చేసి బాయ్స్ ఫైట్ చేసి ఈ రోజున వైల్డ్ కార్డ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఏదో ఒక 2 మాటలు 2 రీజన్స్ చెప్పేస్తే తీసేస్తారా? అది ఎంతవరకు న్యాయం? అది ఒక అబ్బాయితో ఫైట్ చేసింది, వాళ్ళు రీజన్స్ ఏమన్నా సరిగ్గా చెప్పారా వైల్డ్ కార్డ్స్? ఆమె అందుకే నాకు నచ్చలే తీసేయడం అంటే ఏంటది? అంటే మీ ఓట్లు వేసిన అంతా ఎరిపప్పలా ప్రజలం అంతా? నేను చెప్తున్నా చూడండి, ఏమేమి చెప్పే ఆ రీజన్స్. అసలు ఏమేమి టాస్క్లు ఆడేది, ఎవరు ఎట్టాడో చూపిస్తాను. ఫస్ట్ టాస్క్ వచ్చేసి దానికి ఎవరు సంచాలకులుగా రమ్య నిఖిల్. వాళ్ళకి నేను అంటున్నాను, ఫస్ట్ టాస్క్ ఏంటది, అదేంటి స్టిక్ ఇట్ విన్ ఇట్ అట. అంటే అది అతికి పెడితే దాంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళు సేవ్ అవుతారా? దాంట్లో ఎవరు సేవ్ అయ్యారు? సంజన గారు సేవ్ అయ్యారు. దాంట్లో శ్రీజ కూడా ఎక్కువ, సరే సంజన గారు సేవ్ అయ్యారు, దాంట్లో శ్రీజ ఎక్కువ పెట్టింది. రీతు కూడా శ్రీజ ఎక్కువ పెట్టింది. దాంట్లో 8 పెట్టింది శ్రీజ. అంటే ఇప్పుడు రీతు హెల్మెట్ అవ్వాలా ఆ టాస్క్లో? ఇంకోటి టాస్క్ పెట్టారు, క్యాచ్ ది స్టిక్ అట. క్యాచ్ ది స్టిక్ దానికి ఎవరున్నారు? దానికి అందరూ ఉన్నారు. దివ్య అంటే వీళ్ళు నేను ఎందుకు చెప్తున్నానంటే, సాయి రమ్య ఉన్నారు అప్పుడు, అంటే వాళ్ళు నిఖిల్ కూడా ఉన్నాడు అప్పుడు ఫస్ట్ టాస్క్లో. అంటే వీళ్ళు చూస్తలేరా వాళ్ళు గేమ్ ఎట్లాడింది, శ్రీజ గేమ్ ఎట్లాడిందని? సుమన్ వెళ్ళిపోయాడు ఫస్ట్ టాస్క్లో. దాని తర్వాత ఇంకోటి క్యాచ్ ది స్టిక్ అట. స్టిక్ దాంట్లో అది సెకండ్ లెవెల్ ఏముంది, లెఫ్ట్ సైడ్ పెట్టారు. దానికి ఫస్ట్ రౌండ్ దాంట్లో డిమోన్ వెళ్ళిపోయాడు. దాని తర్వాత శ్రీజ దాంట్లో రీతు సేవ్ అయిపోయింది. అంటే ఏంది, ఫస్ట్ రౌండ్ రీతు సరిగా ఆడలేదు, అదే ఈ రౌండ్ రీతు బాగా ఆడిందని సేవ్ చేస్తారు అదే రీతుని. నాకేం ఆ లాజిక్ ఏందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు గేమ్లో బట్టి వాళ్ళ డెసిషన్ బట్టి ఒకటండి, వైల్డ్ కార్డ్స్ చేతుల్లోనే అంతా ఉంటుంది, ఎవరు విన్ అవ్వాలో ఎవరు చేయాలనో.
వాళ్ళు హెల్ప్ చేస్తేనే వాళ్ళకి స్టిక్స్ కానీ ఆ హ్యాంగింగ్ వేలాడే ఇంకో టాస్క్ ఉంటుంది, బీకర్ క్రాస్ టాస్క్. బీకర్ క్రాస్ టాస్క్ రెండు లెవెల్లో పెట్టారు అనుకుంటా. అందులో శ్రీజ డిమోన్ సుమన్ వెళ్ళిపోయాడు ఫస్ట్ టాస్క్లో, మంచిగా ఆడింది శ్రీజ కూడా. దాని తర్వాత హ్యాంగ్ టాస్క్లో లిటరలీ శ్రీజ అదేవిధంగా డిమోన్ పవన్ శ్రీజ ఇద్దరు ఆడితే టై అయింది. ఇద్దరు కూడా మంచిగా ఆడారు, శ్రీజ అండ్ డిమోన్ పవన్. నాకు అనిపించింది ఇక లాస్ట్ 90 సెకండ్స్ ఎక్స్ట్రా పెట్టారు. 90 సెకండ్స్ ఎక్స్ట్రా పెడితే డిమోన్ పవన్ శ్రీజ ఇద్దరు కలిస్తే ఒక్క సెకండ్లో ఒక్కటే మిస్ అయింది తనకి, శ్రీజకి. అంటే అప్పుడు ఎవరు ఉన్నారు, అందరు ఉన్నారు. దివ్య మాదిరి ఉన్నారు, నిఖిల్ ఉన్నారు, రమ్య ఉన్నాడు, సాయి ఉన్నారు, అందరు ఉన్నారు. అంటే వీళ్ళు చూస్తలేరు ఎవరు మంచిగా ఆడింది గేమ్ అనేది. అంటే వీళ్ళు కళ్ళు ఎట్టిపోయినాయి వీళ్ళకు, నాకు అర్థం కావట్లేదు. సరే ఇదంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇక వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడండి. సుమన్ అన్న శ్రీజ ఉన్నారు, తీసేమని పేర్లు చెప్పి నాకు సార్ చెప్తే వీళ్ళు ఏమన్నా ఆన్సర్ ఇచ్చారంటే ఫస్ట్ అయేషా ఏమని చెప్పింది, సుమన్ గారికి చాలా పొటెన్షియల్ ఉంది, అదంతా ఇంకా ఆడాలని ఉందంట అయేషా. ఆమె చూడలేదు ఇంతసేపు ఆట ఎవరు మంచిగా ఆడింది ఇందులో. నేను సుమన్ గారు తప్పడతలేనండి, పొటెన్షియల్ ఉన్నది వ్యక్తి ఎవరు ఇందులో. ఆమె పొటెన్షియల్ అనే వడ్డు వాడింది కాబట్టి చెప్తున్నా. అంటే శ్రీజ పొటెన్షియల్ లేదా, ఆమె చూస్తలేదా అయేషా గారు? ఫస్ట్ నుంచి ఎవరు ఆడుతుంది, ఎలా ఆడుతుంది గేమ్లో? హ్యాంగ్ చేసిన అసలు రింగ్ వేసే టాస్క్లో సుమన్ ఉన్నాడా? ఈమె ఏ పరంగా ఉంటుంది ఈమె? నెక్స్ట్ సాయి ఏమన్నాడు, సుమన్ కట్ చేసిండు, అయ్యేసా శ్రీజ కట్ చేసింది. సాయి ఏమని చెప్పి శ్రీజ టాస్క్ బాగా ఆడింది సార్, సుమన్ అన్న కంటే బాగా ఆడింది. అది నిజమే, సాయి బాగా చెప్పాడు. సాయి శ్రీనివాస్ ఏమని చెప్పాడు, ఈ టాస్క్లో శ్రీజ బాగా ఆడింది సార్ సుమన్ అన్న కంటే అని తీసేసిండు. మన సుమన్ అన్న తీసేసిండు. కళ్ళ ముందు కనపడుతుంది కానీ కళ్ళ ముందు కనపడింది ఆయన చెప్పిండు. అంటే సాయి ఏమన్నాడు, సుమన్ అన్న కంటే శ్రీజ మంచిగా ఆడింది సార్, అందుకే నాకు శ్రీజ ఉండాలనిపించింది అని చెప్పిండు. కరెక్టే, కళ్ళు ఆయన కనపడింది, వాళ్ళ కనపడలేదు, మిగతా వాళ్ళు కనపడతలేదా? మాధురి శ్రీజ ఈ మాధురి గారు అయితే ఏదో స్టార్టింగ్లో శ్రీజ గారు వచ్చినప్పుడు ఆమె సరిగా ఏదో డీలింగ్ సరిగ్గా చేయలేదని కొంచెం మంచిగా మాట్లాడని ఆమె ఏమంటుంది, అన్ని విషయాల్లో ట్రిగర్ అవుతుంది, వేరే వాళ్ళ ఛాన్స్ కూడా ఈమె తీసుకుంటుంది, మిగతా వాళ్ళ గేమ్ కూడా ఆడడానికి ట్రై చేసిందంటే. ఈమె వచ్చిందే ఇవాళ, ఈమె చూసింది ఒక 5 సైకిల్ 5 నిమిషాలు కూడా 10 నిమిషాలు చూడలేదు. ఈమె అప్పుడే వేరే వాళ్ళ గేమ్ నుంచి ఈమె ఆడుతుందంటే అది ఎంతవరకు మాధురి గారు అసలు చాలా అంటే ఇదంతా ఏదో పర్సనల్ మంచిగా మాడలేదని తీసేసారని నాకు అర్థమైంది అప్పుడే. గౌరవ్ ట్రై సర్వే హార్డ్ వర్క్ సుమన్ గౌరవ్ వచ్చి ఏమంటాడు, సుమన్ కట్ చేశాడు, శ్రీజ ఉండాలని ఏమని చెప్పాడు, ఆమె హార్డ్ వర్క్ చేసింది సార్, ఆమె ట్రై చేసింది సార్ అని చెప్పి. అవును కదా, గౌరవ్ చెప్పింది కరెక్టే కదా. నిఖిల్ వచ్చాడు, సెన్సిటివ్గా ఉన్నారు సార్, ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నా సార్, వీక్గా పాయింట్. ఈ నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు అన్ని గేమ్లలో. శ్రీజ చూస్తలేడైనా ఏమంటున్నాడు, ఆమె సెన్సిటివ్ ఎక్కడుంది అసలు? ఆమె సెన్సిటివ్గా అన్ని గేమ్స్ ఆడుకుంటూ వచ్చింది, ఆమె సెన్సిటివ్ ఎక్కడ ఉంది? నీకు ఎక్కడ అనిపించింది? ఆమె ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయలేట. ఇదేమన్నా అర్థం ఉంది అంటే ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయకపోవడానికి? అన్ని గేమ్లలో ఆమె కూడా ఆడుకుంటూ వచ్చింది, ఫెయిల్యూర్ ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. నేను నిన్ను వేలుపెట్టి చూపించినప్పుడు నేను ఎందుకు అట్లా వేలుపెట్టి చూపించిన క్వశ్చన్ చేయడం తప్ప అది? గౌరవం ఏమన్నది, సారీ నిఖిల్ ఏమన్నా ఉందా కొంచెం అన్న బ్రెయిన్ అక్కడ? ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడుకుంటూ వచ్చింది ఎవరు? శ్రీజ కదా. ఏం మాట్లాడతారండి, బుర్ర లేకుండా మాట్లాడతారు. రమ్య ఇంకా దారుణం, ఇంకా మాట్లాడిన విధానం బాగాలేదు. సుమన్ బెటర్ అట. మాట్లాడిన విధానం ఏంటండి, మీరు ఎట్లా డీల్ చేస్తే అవతల నుంచి ఒక అట్నే వస్తే సమాధానం అని నీ అంతా ఆమంతరం వచ్చి నేను గెలుక్కోలే కదా. సో మంచిగా మాట్లాడేదని తీసేసిందట అమ్మాయి. ఇది ఎక్కడ మాట్లాడండి. ఇక నాకు నిజంగా లిటరల్గా అండి దీనికి అసలు రివ్యూ కానీ కాదండి, అసలు పర్సనల్గా చెప్పాలంటే ఆట ఆడని వాళ్ళు వచ్చి ఆట ఆడిన వాళ్ళని తీసేయడం ఏంది నాకు అర్థం కాదు అసలు. 5 వారాలు బయట ఉండి చూసొచ్చి నాకు నచ్చలేదని తీసేస్తే అది ఎంతవరకు న్యాయం? రీతుకి ఓట్లు తక్కువ పడ్డాయి, ఎవిక్షన్ వరకు వెళ్ళింది, అక్కడ ఆమెని ఒక టాస్క్ పెట్టి విన్ అయితే ఆమెకు అంటే మాకు ఓట్లకు వాల్యూ లేదా? ఆమెను ఇచ్చేసారు, ఆమెకు సేవ్ చేయని వచ్చేసారు ఇక. అంటే మాకు ఓట్లకు వాల్యూ లేదు ఇక. అంతెందుకండి, ఒక టాస్క్ పెడితే ఆ టాస్క్లో విన్ అయితేనే మేము హౌస్లో ఉంచుతామంటే అలా అంటే మరి సంజన గారు టాస్క్ సంజన గారు పోయారు కొన్ని సందర్భాల్లో, రీతు పోయారు కొన్ని సందర్భాల్లో, డిమాండ్ పోయారు, టాస్క్లలో ఓడిపోయారు. అంటే ఆ టాస్క్లలో ఓడిపోతే వాళ్ళందరూ తీసేసుకుని పోతావా ఇక? మళ్ళీ అది కాకుండా మళ్ళీ
వీళ్ళు బయట నుంచి వచ్చిన బయట నుంచి వచ్చిన వీళ్ళు వైల్డ్ కార్డ్స్ ద్వారా నాకు వీళ్ళు నచ్చలేని తీసేస్తారట. ఏం లాజిక్ అని ఏం మాట్లాడతారు మీరు? అసలు అలాంటప్పుడు ఓట్లు పెట్టద్దు కదా మీరు. ఇప్పటి నుంచి ఓట్లు అడగండి. ఆయన ఏమంటాడు, బిగ్ బాస్ ఎపిసోడ్ అయిపోగానే వీళ్ళు మీకు ఉండాలంటే వీళ్ళకి రింగ్ చేయండి, వీళ్ళకి ఓట్లు వేయండి. మనం ఎందుకంటే నాకు బూతులు వచ్చేస్తున్నాయి నాకు అసలు. అంత మాత్రం దానికి రింగ్ చేయాలి, ఓట్లు వేయాలి ఎందుకు అడిగినా నువ్వు ఎపిసోడ్ టాస్క్ పెట్టి తీసేసేదానికి? బయట నుంచి వచ్చిన వాళ్ళ నుంచి వాళ్ళని అడిగి వాళ్ళ ఓట్స్తో నువ్వు ఎట్లా తీసేస్తావు? నువ్వు ముందే చెప్పాల్సిందిగా ఈ వారం మీరు ఓట్లు వేయొద్దు, మేము వైల్డ్ కార్డ్ ద్వారా నుంచి వచ్చిన వాళ్ళతోటి వాళ్ళ ఓట్స్ ప్రకారం మేము ఉంచుతామని చెప్తే అయిపోయేది కదా. అంటే మీ రోజు ఎపిసోడ్లు చూస్తాం, టైం పెట్టి మీ ఎపిసోడ్ చూసి ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది మాకు నచ్చిన మేము ఓట్లు వేస్తే నువ్వు ఉంచావు ఆ మనుషుని? దిస్ ఈజ్ అన్ఫేర్. టాస్క్ 4 ఉంచుతామంటే అది ఎంతవరకు? బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంచుతామంటే ఇంతవరకు ఎంతవరకు న్యాయం? శ్రీజ గారు జరిగింది 3 శ్రీజ గారు జరిగింది 100% అన్యాయం. అది మీకు కల్పిస్తున్న ఆడియన్స్ మీరు చెప్పండి. మనం ఓట్లు ఎట్టిపోయినాయి, శ్రీజ హార్డ్ వర్క్ ఎట్టిపోయింది. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన అమ్మాయి, సాఫ్ట్వేర్ జాబ్ వదిలిపెట్టుకొని వచ్చిన అమ్మాయి ఈ రోజున ఇక్కడ దాకా వచ్చింది. ఈరోజు పెట్టిన టాస్క్లో కూడా బాగా ఆడింది, నిన్న పెట్టిన టాస్క్లో కూడా. అలాంటి అమ్మాయిని వాళ్ళు వచ్చి నాకు నచ్చలేదు తీసేస్తారంటే, వాళ్ళ ఓట్స్ తీసేస్తారంటే మన ఓట్లో వాల్యూ లేదా? ఏం ఆటాడుతున్నారు, వాళ్ళు ఏం ప్లే ఆడతారు? ఇప్పటి నుంచి వాళ్ళు ఎట్లా ఆడతారు చూస్తాం. మేము కూడా చూస్తాం. ఇక అయేష ఎట్లా ఆడుతుందో, అదేవిధంగా దివ్యమాధురి ఎట్లా ఆడుతుందో, రమ్య ఎట్లా ఆడుతుందో మేము కూడా చూస్తాం. ఇక అది చూస్తాం. వాళ్ళ ఓట్లు వాళ్ళు ఎట్లా అడుగుతారో, వాళ్ళు ఎట్లా గేమ్ ఆడతారో, వాళ్ళు వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడతారో చూస్తాం. బిహేవియర్ ఎట్లా చూస్తాం. ఇక చూసేవాళ్ళు ఆడియన్స్ పిచ్చోళ్ళం మేము. సో చాలా కోపంగా ఉందండి. ఎందుకంటే ఎపిసోడ్ చూసినాక చిరెక్కొచ్చేసి నాకైతే ఏం గేమ్ ఆడుతారో మీరు అంతా నాకు అర్థం కాదు. సో సారీ అండి, చాలా ఎమోషనల్ అయ్యాను, చాలా కోపం వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా నిన్న నైటే చేయాలి వీడియో, కానీ నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. సో ఓపిక చేయలేకపోయాను. సో మీరు ఏమనుకోకుండా ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే, వేరే వాళ్ళు ఎవరైనా ఫ్యాన్స్ అటెండ్ తప్పుగా మాట్లాడితే క్షమించండి. సారీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.